Good morning friends, I am K. Kodeshwareddy. I am an aptitude trainer. So ఈ రోజు మనం ఈ వీడియోలో ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్. ఇది ఇంపార్టెంట్ టాపిక్. టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ ఎలానో ఈ టాపిక్ కూడా సేమ్ ఇంపార్టెంట్. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో టైమ్ అండ్ డిస్టెన్స్ మీద, ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. అలానే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనే టాపిక్ మీద క్వశ్చన్స్ వస్తాయి. చాలా ఇంపార్టెంట్ ఇది. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ చాలా స్మాల్ టాపిక్ కానీ బట్ ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఇంకోటి మీకు ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. నొటేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ లో మీరు క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు నొటేషన్స్ చాలా ఇంపార్టెంట్. నొటేషన్స్ అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ వీడియోలో. సో టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ ఎలానో ఇంపార్టెంట్, అలానే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనే టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ టాపిక్ లో మీరు ఆన్సర్ చేయాలంటే కొన్ని నొటేషన్స్ తెలిసి ఉండాలి. ఓకేనా? మీకు ఆన్సర్ ఈజీగా అనిపిస్తుంది కానీ ఆ క్వశ్చన్ చూడగానే మీరు ఆన్సర్ చేయాలంటే కొన్ని నొటేషన్స్ చాలా ఇంపార్టెంట్. కొన్ని నొటేషన్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్ ఇది. మ్యాన్ ఆర్ బోట్, మ్యాన్ ఆర్ బోట్, స్పీడ్ ఈక్వల్ టు x కిలోమీటర్ పర్ అవర్. మ్యాన్ ఆర్ బోట్ స్పీడ్ ఈక్వల్ టు x కిలోమీటర్ పర్ అవర్. సో ఇక్కడ నొటేషన్ ఎక్స్ అంటే ఏంటిది? మ్యాన్ ఆర్ బోట్, ఈ రెండు మాత్రం ఎక్స్ తీసుకోవాలి. ఓకేనా? మ్యాన్ ఆర్ బోట్ స్పీడ్ ఈక్వల్ టు x కిలోమీటర్ పర్ అవర్. నెక్స్ట్ వాటర్ స్పీడ్ ఈక్వల్ టు y కిలోమీటర్ పర్ అవర్. వాటర్ స్పీడ్ ఈక్వల్ టు y కిలోమీటర్ పర్ అవర్. ఇక్కడ y అంటే వాటర్ స్పీడే కాదు, వాటర్ స్పీడ్, రేట్ ఆఫ్ ద కరెంట్, వెలాసిటీ ఆఫ్ ద కరెంట్, రేట్ ఆఫ్ ద స్ట్రీమ్, వెలాసిటీ ఆఫ్ ద స్ట్రీమ్. అంటే ఎక్సెప్ట్ మ్యాన్ కామ బోట్ మీరు y తీసుకోవాలి. ఓకేనా? సో మ్యాన్ అన్నా బోట్ అన్నా వాటర్ లో x అనుకోవాలి. అదే రిమైనింగ్ y అంటే ఇది బాగా గుర్తుపెట్టుకున్న నోటేషన్. వాటర్ స్పీడ్, రేట్ ఆఫ్ ద కరెంట్, వెలాసిటీ ఆఫ్ ద కరెంట్, రేట్ ఆఫ్ ద స్ట్రీమ్, వెలాసిటీ ఆఫ్ ద స్ట్రీమ్. ఎక్సెప్ట్ మ్యాన్ కామ బోట్ మీరు y తీసుకోవాలి. సపోజ్ మనిషి ఇలా వెళ్తుండ్రు, వాటర్ కూడా అదే డైరెక్షన్ వెళ్తుంది. ఇది వాటర్, ఈ టాపిక్ మొత్తం వాటర్ లో ఉంటది. సో మనిషి ఇలా వెళ్తుండ్రు, వాటర్ కూడా అదే డైరెక్షన్ వెళ్తుంది. దాన్ని ఏమంటారంటే డౌన్ స్ట్రీమ్ అంటారు. డౌన్ స్ట్రీమ్. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్స్ యాడ్ అయితే d ఈక్వల్ టు x ప్లస్ y. ఇది ఫస్ట్ ఫార్ములా. సో డౌన్ స్ట్రీమ్ లో స్పీడ్స్ యాడ్ అయితే d ఈక్వల్ టు x ప్లస్ y. ఓకేనా? సో డౌన్ స్ట్రీమ్ d ఈక్వల్ టు x ప్లస్ y. సపోజ్ మనిషి వెళ్తుండు, వాటర్ ఆపోజిట్ వస్తుంది, దాన్ని అప్ స్ట్రీమ్ అంటారు. అప్ స్ట్రీమ్ లో సబ్ట్రాక్ట్ అయితే స్పీడ్స్ u ఈక్వల్ టు x మైనస్ y. ఈ సెకండ్ ఫార్ములా. సో డౌన్ స్ట్రీమ్ లో స్పీడ్స్ యాడ్ అయితే d ఈక్వల్ టు x ప్లస్ y. అప్ స్ట్రీమ్ లో స్పీడ్ సబ్ట్రాక్ట్ అయితే u ఈక్వల్ టు x మైనస్ y. ఈ రెండింటిని యాడ్ చేయండి ఈక్వేషన్స్ ని. d ప్లస్ u ఈక్వల్ టు 2x, x ఈక్వల్ టు d ప్లస్ u బై 2. ఈ థర్డ్ ఫార్ములా. x అంటే ఏం చెప్తాము? మ్యాన్ ఆర్ బోట్ స్పీడ్ అంటే ఇండైరెక్ట్ గా గుర్తుపెట్టుకో లైఫ్ లాంగ్ అంటే అట్లీస్ట్ జాబ్ వచ్చేంత వరకన్నా మ్యాన్ స్పీడ్ కనుక్కోవాలన్నా బోట్ స్పీడ్ కనుక్కోవాలన్నా డౌన్ స్ట్రీమ్ ని అప్ స్ట్రీమ్ ని యాడ్ చేసి బై 2 చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఈ రెండు సబ్ట్రాక్ట్ చేయండి. d మైనస్ u ఈక్వల్ టు 2y, y ఈక్వల్ టు d మైనస్ u బై 2. y అంటే ఏంటిది? వాటర్ స్పీడ్, రేట్ ఆఫ్ ద కరెంట్, వెలాసిటీ ఆఫ్ ద కరెంట్, రేట్ ఆఫ్ ద స్ట్రీమ్, వెలాసిటీ ఆఫ్ ద స్ట్రీమ్. సో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనే టాపిక్ లో మీరు ఫ్యూచర్ లో ఏ ఎగ్జామ్ రాసినా సరే ఈజీ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఈ 4 ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఈ 4 ఫార్ములాస్ లో కూడా మీరు ఎగ్జామ్ లో క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు నొటేషన్స్ ఇంపార్టెంట్. ఏంటంత ఇంపార్టెంట్ అంటే మ్యాన్ ఆర్ బోట్ స్పీడ్ ఈక్వల్ టు x. x అంటే ఓన్లీ మ్యాన్ ఆర్ బోట్ ఇన్ స్టిల్ వాటర్, వాటర్ తో కాదు, అగెన్స్ట్ కాదు, ఇన్ స్టిల్ వాటర్. ఆ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఇన్ స్టిల్ వాటర్. నెక్స్ట్ వాటర్ స్పీడ్ ఈక్వల్ టు y కిలోమీటర్ పర్ అవర్. y అంటే నాట్ ఓన్లీ వాటర్, వాటర్ స్పీడ్, రేట్ ఆఫ్ ద కరెంట్, వెలాసిటీ ఆఫ్ ద కరెంట్, రేట్ ఆఫ్ ద స్ట్రీమ్, వెలాసిటీ ఆఫ్ ద స్ట్రీమ్. సో ఎక్సెప్ట్ మ్యాన్ కామ బోట్ ఈ y తీసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ ఫార్ములా. డౌన్ స్ట్రీమ్ లో స్పీడ్స్ యాడ్ అయితే d ఈక్వల్ టు x ప్లస్ y. అప్ స్ట్రీమ్ లో స్పీడ్ సబ్ట్రాక్ట్ అయితే u ఈక్వల్ టు x మైనస్ y. మీరు మ్యాన్ స్పీడ్ కనుక్కోవాలన్నా బోట్ స్పీడ్ కనుక్కోవాలన్నా డౌన్ స్ట్రీమ్ అప్ యాడ్ చేసి బై 2 చేయాలి. అదే వాటర్ స్పీడ్ కనుక్కోవాలంటే రెండింటిని సబ్ట్రాక్ట్ చేసి బై 2 చేయాలి. ఈ ప్రపంచంలో ఏ ఎగ్జామ్ రాసినా మీరు ఈజీగా సెలెక్ట్ కావాలంటే ఈ టాపిక్ లో ఈ 4 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. d ఈక్వల్ టు x ప్లస్ y, u ఈక్వల్ టు x మైనస్ y, x ఈక్వల్ టు డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2, y ఈక్వల్ టు డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2. x అంటే మ్యాన్ ఆర్ బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్,
స్టిల్ వాటర్ లోనే. అదే వాటర్ స్పీడ్ అన్నా, రేట్ ఆఫ్ ద కరెంట్ అన్నా, వెలాసిటీ ఆఫ్ ద కరెంట్ అన్నా y తీసుకోవాలి. ఇది బోర్డ్స్ అండ్ సీన్స్ టాపిక్. టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్, ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ అనే టాపిక్ ఎంత ఇంపార్టెంట్, బోర్డ్స్ అండ్ సీమ్స్ అనే టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఈ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ సిరీస్ లో ఇంకా 4 టాపిక్స్ ఉన్నాయి. సో ఈ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ సిరీస్ లో ఇప్పుడు మేము అప్లోడ్ చేసిన వీడియోస్ లో షార్ట్ కట్స్ మీరు ఈజీగా నేర్చుకోవాలంటే డైలీ ఒక టాపిక్ కానీ 2 టాపిక్ అని చేయండి. ఫస్ట్ మా వీడియోలో ఇంట్రడక్షన్ వినండి, షార్ట్ కట్స్ చెప్తుంటాం. ఆ షార్ట్ కట్ బేస్ చేసుకుని డైలీ ఒక 10 to 20 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే ఆ రోజుకి ఆ టాపిక్ పర్ఫెక్ట్ అయిపోయినట్టే. మీరు ఈజీగా యాప్టిట్యూడ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మా వీడియోస్ ఇంట్రడక్షన్ వినండి. ఆ లాజిక్ అప్లై చేసి ఒక వెబ్సైట్ లో కానీ, indiabix.com కానీ, textbook.com కానీ అలాంటి వెబ్సైట్ లో ఆ టాపిక్ సంబంధించిన ఒక 10 or 20 మాక్సిమం 20 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే అలా 1 month లో 30 టాపిక్స్ అయిపోతాయి. సో దట్ మీకు బేసిక్స్ ప్లస్ మీడియం లెవెల్ వచ్చి ఉంటాయి. నెక్స్ట్ మీరు కంపెనీలలో ప్రిపేర్ కావచ్చు బేసిక్ నేర్చుకుంటే. సో ఇది మీరు లెర్నింగ్ వే. సో ఫస్ట్ మా వీడియో విని దానికి సంబంధించిన షార్ట్ కట్స్ నేర్చుకుని దానికి సంబంధించిన మోడల్ క్వశ్చన్స్ చేయాలి. ఎందుకంటే మీరు విన్న తర్వాత ప్రాక్టీస్ చేయకపోతే మళ్ళీ మర్చిపోతుంటారు. నేను ఆల్రెడీ మీ ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు మీ కోర్ సబ్జెక్ట్స్ లైక్ జావా కానీ, డిబిఎంఎస్ కానీ, పైథాన్ కానీ, కంపెనీ నెట్వర్క్స్ కానీ, థర్మోడైనమిక్స్ కానీ, ఫ్లూయిడ్ మెకానిక్స్ కానీ, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ కానీ, కంట్రోల్ సిస్టమ్స్ కానీ, పవర్ సిస్టమ్స్ కానీ, సిగ్నల్ సిస్టమ్స్ కానీ, అంటే మీ కోర్ సబ్జెక్ట్స్ ఏదైనా సరే 1 time చదివితే మీకు ఎప్పుడు గుర్తుంటాయి. కానీ యాప్టిట్యూడ్ ఏంటంటే ఈ రోజు లెటర్ సిరీస్ అనే టాపిక్ విన్నరు, 1 week తర్వాత మళ్ళీ ఆ టాపిక్ చెప్పమంటే మీరు మళ్ళీ చెప్పలేరు. ఎప్పుడు బాగా పర్ఫెక్ట్ గా చెప్తున్నారు అంటే ఈ టాపిక్ ని ప్రాక్టీస్ చేసినప్పుడు. మరి మీరు ఎలా చెప్తున్నారంటే మాకు చెప్పే అలవాటు ఉంటుంది. సో మీకు ప్రాక్టీస్ చేస్తే ఈజీ గుర్తుంటది. అందుకని యాప్టిట్యూడ్ అనేది 1 day లో వచ్చేది కాదు. ఎందుకంటే సబ్జెక్ట్ కాదు, వే ఆఫ్ థింకింగ్. అందుకని యాప్టిట్యూడ్ మీరు నేర్చుకోవాలనుకుంటే టాపిక్ విని తర్వాత దాని మీద క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు ఎప్పుడైనా గుర్తుంటాయి. ఎందుకు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసింది కాబట్టి. ఓకేనా. సో ఇలా మా షార్ట్ కట్స్ మీకు నచ్చితే మీ జూనియర్స్ కి, మీ సీనియర్స్ కి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Like, share and subscribe. Hit the bell icon for more updates.